బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పార్వతీపురం మంజం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణికి చేదు అనుభవం ఎదురైంది. పాచిపెంట మండలం గొలుగు వలసలో సంధ్యారాణిని ప్రజలు అడ్డుకుని తమ మంచినీటి సమస్య పరిష్కరించాలని కోరారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, తమ సమస్య మీరైనా పరిష్కరించాలని కోరారు. ఇంతవరకు నా దృష్టికి సమస్య తీసుకురాలేదని, మీరు గ్రామ కార్యదర్శితో మాట్లాడితే ఆయనే మీ సమస్య పరిష్కరిస్తారని మంత్రి పేర్కొంటూ అక్కడి నుంచి ఆవిడ వెళ్లిపోయారు. సమస్య చెబితే పరిష్కరించకుండా అలా వెళ్లిపోవడం చాలా బాధాకరమని అక్కడ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అదికి ఎవరైనా వచ్చారు, ఎవరైనా చెప్పారా? సెక్రటరీ చెప్పారు, ఆ సెక్రటరీ పడుకుని పోతున్నారు. వాళ్ళు నాకు ఎలా తెలుస్తుంది చెప్పు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెట్ట మండలం గురువునేడపేట పంచాయతీ. ఇక్కడ గొలుగు వలస దాదాపు దళితులు, గిరిజనులు ఉన్నటువంటి పేదలు దాదాపు 300 కుటుంబాలు పైగా ఉన్నారు. ఈ కుటుంబాలకు సంబంధించి 5 నెలల బట్టి త్రాగునీటి లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టాలు పడుతున్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా విన్నవించుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. నిజంగా పశువులకి నీరు లేదు, మనుషులు తాగడానికి నీరు లేదు, తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్నారు మహిళలు. వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలని, మౌలిక సదుపాయాలు పడిన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం సరైనది కాదు. అందుకోసమనే వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి. గౌరవ మంత్రి సంధ్యారాణి గారు ప్రత్యేకంగా దళితులు, గిరిజన ప్రాంతాల్లో పర్యటించి మౌలిక సదుపాయాలు ప్రత్యేకించి త్రాగునీటి సమస్య పైన శ్రద్ధ పెట్టాలి. త్రాగునీటి సమస్య ఎక్కడ ఉందో అక్కడ పరిష్కారం కోసం కృషి చేయాలి, అక్కడ రావాలి. ఈరోజు వినతి పత్రం ఇవ్వాలని మేము వచ్చాం.